ఇక్కడ దైవజనుడైన పౌలు గారు అంటారు, నాకెదురవుతున్న శ్రమలు, నాకొస్తున్న అవమానాలు, నాకొస్తున్న అనేక రకాలైన పోరాటాల మధ్యలో ఆయనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఆమేన్. మనకు తెలియవలసింది ఏంటో తెలుసా? అసలు నువ్వు నమ్మినవాడు ఎవరో తెలిస్తే నువ్వు ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోవు. అర్థమైందా మాట? అర్థమైందా? అర్థమైందండి? నువ్వు నమ్మిన వానిని ఎరిగితే ఎక్కడా కూడా నిరాశపడము, ఏ పరిస్థితుల్లో కూడా మనము చింతించడానికి, ఇది జరగదేమో అని అనుకోవడానికి అవకాశం లేకుండా ప్రతి విషయంలో కూడా ధైర్యముగా నిలబడగలం. స్తోత్ర. ఎందుకు అనంటే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నువ్వు మునిగిపోతున్నావేమో లోకములో, ఓ రకంగా ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, శారీరకంగా కొన్ని బలహీనతలు కావచ్చు, కొన్ని రకాలుగా నీవు ప్రారంభించినవి అవి మధ్యలో ఎక్కడో దిక్కున ఫెయిల్ అయిపోతూ ఇక నేను గమ్యానికి చేరలేమో అనుకునే పరిస్థితుల మధ్యలో మనం గుర్తించవలసింది ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మిన వానిని దేవుడు ఆయన ఉన్నతముగానే నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నతముగా నిలబెట్టాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటాడు, ఒకవేళ మీరు ఆయన శక్తిని, ఆయన ఘనమైన ఔన్నత్యాన్ని మీరు ఒకవేళ తక్కువగా ఎంచుతున్నారేమో, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను ఎన్నడూ సిగ్గుపడను. స్తోత్ర. నేనేం చేయబడను చెప్పరే? సిగ్గుపడను.